మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్, ప్రతి మగవాడి జీవితంలో రెండు క్రిషియల్ పాయింట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల అనురాగము, ప్రేమ, ఆప్యాయత ఉంటుంది, లేకపోతే ఆ ఇద్దరి ద్వేషానికి బలవటం ఉంటుంది. తల్లా పెళ్ళామ. మీ విషయంలో తల్లా పెళ్ళామ అన్న దగ్గర ఎలాంటి ఇదిని ఫేస్ చేశారు? వాళ్ళిద్దరి మధ్య, అత్తా కోడల మధ్య ఎలా ఉండేది? అంటే మా అమ్మగారు కమాండర్. అంటే వాళ్ళ ఫ్యామిలీలో మా అమ్మ అందరికంటే పెద్దది. 4 చెల్లెళ్ళు, 3 బ్రదర్స్ వాళ్ళు. ఇక అమ్మని పెద్ద ఆవిడ గారిని పెద్ద అక్కాయి అంటారు ఈవిడ్ని, మా మదర్ని. ఈవిడ ఏం చెప్తే మిగిలిన అందరూ తూచా తప్పకుండా పాటించేసేస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది అంటారు, అదే ఒకటి ఆవిడ. అలాంటి పైగానేమో కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చింది ఆవిడ. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఆ రోజుల్లో గుంటూరులో పెద్ద బిజినెస్, ప్రైవేట్ బస్సులు, షాప్స్ ఇవన్నీ ఉండి. చాటపూర్ మా నాన్నగారిని చూసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చాక మా ఇల్లేమో మంచి మేడ. సో ఆవిడకి ఆ దర్పం అది ఉండదు కదా, మేడలో అమ్మ అని పిలిపించుకునేది. అందరూ మేడలో అమ్మగారు అనేవారు. కొంచెం డామినేటింగ్ అది. అలాగే 1-2 సార్లు ఈవిడ దగ్గర డామినేటింగ్ ఏదో చెప్తే కొంచెం బాధపడి, అందులో ఏదైనా మాట్లాడితే టక్కన తను కూడా కొంచెం ఇదే కదా, అది చిన్న క్లాష్ లాగా వచ్చింది. క్లాష్ కూడా కాదు, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లాగా వచ్చినప్పుడు చెప్పాను నేను, చూడు అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది, ఏం లేదు. ఆవిడకి ఏంటంటే అందరికంటే నేను పెద్దదాన్ని, నా మాట వినాలి అందరూ అనేది ఉంటుంది, అంతే తప్ప వేరే ఏం కాదు. పైగా వాళ్ళు ఉండేవి చెల్లెల దగ్గర ఉంటుంది మా మదర్. ఇక్కడ ఇంట్లో మేమే, వాళ్ళు వచ్చి వెళ్తుంటారు అంతే, వచ్చి అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు అన్న. అడ్జస్ట్ అయిపోయింది. మీ జీవితంలో, ఇన్నేళ్ల జీవితంలో మీరు విపరీతంగా కోప్పడిన సందర్భం ఉందా తన మీద? అస్సలు ఒక్కటి కూడా లేదు. విజయలక్ష్మి గారి మీద ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి తను రానిచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. నేను ఏదన్నా అట్లాంటిది ఏదైనా వస్తే చెప్పి ముందే విడమరి చెప్పేవాడిని. అలాగే ఇప్పుడు ఆ పొలం అమ్మే దాంట్లో తను డిసిషన్ తీసుకుంది, ఇచ్చింది. సరే ఎప్పటికైనా ఇచ్చేసేయాలి, నా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు పొలమే కొనిస్తాను, మీ వాళ్ళు ఇచ్చిన పొలంగానే ఉండాలి అన్న. సేమిది కొనలేదు కాబట్టి ఇంకో తోట, కొబ్బరి తోట కొని ఆవిడకి. అలాగే సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను నాటకాలు చూడటానికి తను కూడా వచ్చేది, నేను వేసిన నాటకాలు. ఆ సినిమా అవకాశం అనుకోకుండా వచ్చింది, అది నేను వెళ్ళి ట్రై చేసింది ఇది కూడా కాదు. తెలుసు కదా, నాకు క్రాంతి కుమార్ గారు, తర్వాత ముఖర్జీ గారు, చటర్జీ గారు, తర్వాత హీరో కృష్ణ గారు, మరి రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్ గారు, మేము అందరం కూడా క్లాస్మేట్స్ ఏలూరు కాలేజీలో. వీళ్ళు అనేవారు అనమాట, ఏ బాగుంటావు కదా, రావయ్యా అని. వద్దులేండి, నాకు బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది, బాగా జరుగుతుంది, ఇది వదల, నాకు దీని మీద ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్ళా. క్రాంతి కుమార్ గారు ఒకసారి మాత్రం బలవంతం చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీసులో మేకప్ వేసి ఫోటోలు తీశారు. తీసి బాగున్నావయ్యా, నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరోగా చేద్దుగా అని అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నా కానీ ఎస్ అనలేదు, నో అనలేదు. ఈ లోపల అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీయాలని చెప్పి సినిమా అంతా అయిపోయింది. యూనిట్ అంతా కూడా కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్లో షూటింగ్ వెళ్ళిపోయారు అందరూ. హీరోయిన్ కూడా, హీరోయిన్ అందరూ కూడా సెలెక్ట్ చేశారు. సడన్ గా ఏమైందంటే అందులో విలన్ వేసే అతనికి వేరే ఆఫర్ వచ్చేసి అతను రాలేనండి. అప్పటికేమో వీళ్ళేమో గిరిబాబు సెలెక్ట్ అయ్యాడు, గిరిబాబుని హీరో అనుకున్నారు. హీరో అనుకున్న తర్వాత విలన్ కోసం ట్రై చేస్తారు. ఈ విలన్ కోసం ట్రై చేసినప్పుడు ఎవరో చెప్పారంట, రాజబాబు గారు అని క్రాంతి గారి ఫ్రెండ్ అంటండి, ఫోటోలు తీశారంట, బాగున్నాయంట అన్న. అనగానే ఆయన ఫోన్ చేసి ఆయనతో తెప్పించుకున్నాడు. అవి చూసి ఈయన వెంటనే కావాలి నాకు అనేప్పటికీ నేను మెడ్రాస్లోనే ఉన్నా, వెళ్ళిపోదామని పెట్రోల్ దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూర్చుకుంటున్నాం. గవ్వ పరిగెత్తి వచ్చాడు, ఇలాగే ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు భరద్వాజ్ అని. భరద్వాజ్ పరిగెత్తి, ఏమంటే అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటున్నారు, పూర్ణచంద్రరావు గారు ఆఫీస్కి వెళ్ళాలంట అని ఆయనే తీసుకెళ్ళాడు నన్ను, భరద్వాజ్. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికి ఈయన పూర్ణచంద్రరావు గారు, డైరెక్టర్ రామారావు, ఆయన కల్లప్ప గారు అని కెమెరామెన్, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళాను, నా ఫోటోలు అన్నీ ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని వీళ్ళు కూర్చున్నారు అన్నమాట. చూసుకొని వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు. ఏంటి బాబు, నాటకాల అనుభవం ఉందా? ఉందండి నేను.
ఏమేమి నాటకాలు వేసామో నా పేర్లు చెప్పాను, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చున్నామో చెప్పాను. ఒక డైలాగ్ చెప్పాను కానీ అసలు ఏమీ అడగలేదండి. మేము ఇట్లా సినిమా తీస్తున్నాం కొత్త వాళ్ళతో, అందులో మరి యాక్చువల్గా మేము విలన్ కోసం చూస్తున్నాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత హీరో మీరైతే బాగుంటుంది అని అనిపించింది, హీరో వేషం వేస్తావా అన్నారు. వేస్తానండి అన్న తర్వాత గిరిబాబుని పిలిచారు. అంతకుముందు ఆ రోజు నేను లోపలికి వెళ్తా అంటే గిరిబాబు అనుకున్నాడు మన వేషం పోయింది, ఈయనేమి ఎర్రగాబురగా ఉన్నాడు, నేను ఆయన అంత ఎదిగలేను, నాకు ఈ బోధ్యం అనుకున్నాడు. పిలిచిన తర్వాత గిరిబాబు గారు మిమ్మల్ని హీరో అనుకున్నాము, కానీ విలన్ దొరకపోయేటప్పుడు విలన్ కోసం ఎదుగుతా అంటే ఈయన దొరికారు, కానీ మీ ఇద్దరిలో హీరో ఈయన ఇస్తేనే బాగుంటుందని ఉంది, మరి విలన్ వేషానికి మీరు మారుతారా అన్నాడు. డెఫినెట్గా మారుతానండి అన్నాడు. ఎందుకంటే మళ్ళీ అది కూడా బాగుంది. వెంటనే ఒప్పుకున్నాడు. ఒకళ్ళనొకళ్ళు మాకు పరిచయం చేశారు. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళటం అక్కడ. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. 1973 జగమే మాయ ఫస్ట్ ఫేజ్. ఓకే సార్, సినిమా ప్రపోజల్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళ తాలూకు రియాక్షన్స్ చాలా డిఫరెంట్. అదే అప్పుడు అడిగాను నేను, ఏమంటే ఇప్పుడు రమ్మని బయలుదేరితే ఎట్లా బయలుదేరుతాను నేను, అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, పేరెంట్స్కి చెప్పాలి, మా ఆవిడికి చెప్పాలి కదా అన్నాడు. సరే అయితే ఇప్పుడు టికెట్ బుక్ చేసేస్తాను, అది ఓకే అనగానే వచ్చేసాడు, కాశీ వాళ్ళు వచ్చారు, కొలతలు తీసేస్తారు, అన్నీ చేసేస్తారు, చేసి రేపు మార్నింగే ప్రయాణం అన్నారు. సరే నేను వెళ్ళి రావాలండి అన్నా. సరే ఆయన టికెట్ బుక్ చేసాం. గిరిబాబు గారికి ఆయన ఒంగోలు దిగి అల్లూరు వెళ్తాడు, మీరు విజయవాడ దిగి మీ ఇంటికి వెళ్ళండి, రేపు రాత్రికి మళ్ళీ మెయిల్లో మళ్ళీ మీ ఇద్దరు కూడా కలిసి వచ్చేయండి, స్టేషన్కే కారు వచ్చేస్తే మీరు అక్కడ స్టేషన్లోనే కారు ఎక్కేసి డైరెక్ట్గా కారు కూర్గు డిస్ట్రిక్ట్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ డేనే షూటింగ్ వాళ్ళు. సరే వెళ్ళిన తర్వాత ముందు ఫాదర్కి చెప్పారు. ఫాదర్ చెప్తే మనకెందుకురా బిజినెస్ అది బాగు చేయకుంది కదా అన్నారు. నాకు అదే ఉందని అనేది చెప్పాను ఆయనకి. మా ఆవిడికి చెప్పాను, ఇట్లా ఆఫర్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అంటే ఒడ్డుగిటే మాట, ఏమన్నా మీరు ట్రై చేస్తే వచ్చింది కాదు కదా, అదే పిలుపు వచ్చింది మీకు. లక్ష్మీదేవి ఒక్కొక్కసారి వచ్చి ఒక్కో ఇంటి తలుపు కొడుతుందట, ఆ తలుపు కొట్టినప్పుడు తలుపు తీస్తే లోపలికి వస్తుంది, తలుపు తీయకపోతే వీళ్ళు ఎవరో బతకస్తులాగా ఉన్నారు, తలుపు తీయలేదు, పక్కింటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. అందుకని ఆ ఆఫర్ వచ్చింది కాబట్టి ట్రై చేయండి ఒకసారి, వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే మన బిజినెస్ వరకు ఉంది కదా అని చెప్పి. కాకపోతే ఒక కండిషన్ అండి అని, ఏంటి షూటింగ్ అవ్వగానే మీరు వచ్చేసేయాలి, మళ్ళీ మెడ్రాస్లో ఉండకూడదు, మళ్ళీ వచ్చేసి విజయవాడ వచ్చేసి మన బిజినెస్ చూసుకుంటూ ఉండాలి. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోనే నా ఫోటోలన్నీ నేను పలానా సినిమాలో హీరో చేశారండి, మీ దాంట్లో వేషం ఇవ్వండి అని చెప్పి మీరు ఎవరిని అడగకూడదు. ఈ రెండు కండిషన్లు పెట్టారు. సార్ మీకు పెళ్ళి అయినట్టుగా 25 సంవత్సరాలు, చాలా అందగాడు మీరు, చాలా అందగారు మీరు అప్పటికి, ఇప్పటికే అదే ఉంది. సరే ముఖ్యంగా అసలు జేబు దొంగ సినిమాలో ప్రేమ లేఖలు ఆ టైంలో మిమ్మల్ని చూస్తుంటే ప్రతి హౌస్ హోల్డ్లో కూడా ఆడవాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక బ్రదరో భర్త ప్రియుడో కొడుకు, ఇలాంటి కొడుకు, ఇలాంటి అబ్బాయి భర్తగా వస్తే పర్సంటేజ్ ఉంటే ఇలాంటి అబ్బాయి అన్నగా ఉంటే బాగుంటుంది, ఇలాంటి అబ్బాయి నాకు నాన్నగారు అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ. అలాంటి ఐడియల్ క్యారెక్టర్లు మీరు చేశారు చాలా.